గోరుచుక్కుడు చేసుకునే విధానము ఎగ్స్ గోకరకాయ తీసుకోవాలా. చిన్న పిల్లలైనా తింటారు ఇట్లా చేస్తే. చేసి చూడండి ఒక్కసారి. మంచిగా ఒలుసుకోవాలి, చిన్న చిన్న పీసులకు కట్ చేసుకోవాలి, మంచిగా ఉడకబెట్టుకోవాలి వాటిని. ఉల్లిపాయ తీసుకోవాలి, కొన్ని వాటర్ వేసుకోవాలి, వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి మంచిగా. కొంచెం కళ్ళు దొడ్డుప్పు వేసుకోవాలి, దొడ్డుప్పు కొంచెం వేసుకొని ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇది మంచిగా బాగా ముక్క ఉడికేయాలి. అట్లా ఉడికేదాకా ఉడకబెట్టుకోవాలి గోకరకాయ. అన్నీ తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి, వాటర్ అంతా వంపేసుకొని. ఇప్పుడు కళాయిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో కొంచెం పోపు దినుసులు వేసేసుకోవాలి. అన్నీ పోపు దినుసులు వేసేసుకొని కొంచెం 2 మనం చూపించే కదా 2 ఉల్లిపాయ కట్ చేసుకొని పెట్టుకొని ఉల్లిపాయ వేసుకోవాలి. దీన్ని మంచిగా మగ్గేదాకా కొంచెం చిటికెడు పసుపు, సాల్ట్ వేసుకోవాలి. ఇది మంచిగా వేగేదాకా పెట్టుకోవాలి. ఇప్పుడు దానికి కావాల్సిన ఎల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. పచ్చికారం వేసుకోవాలి లైట్గా. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మంచిగా కలిపేసుకొని ఇప్పుడు వేసేసుకోవాలి. ఇది ఎగనిచ్చి మంచిగా పచ్చికారము. అప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఉన్న గోకరకాయలు పక్కకు పెట్టుకున్నాం కదా, ఇది మంచి వేగినాక ఎగ్స్ వేసుకోవాలి. దీంట్లో ఎగ్స్ వేసుకొని కలబెట్టుకోవాలి మనం. ఇప్పుడు మనం ఎగ్స్ వేసుకుందాం దీంట్లో. ఎగ్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ వేసుకొని మంచిగా కలబెట్టేసుకోవాలి మంచిగా. ఇట్లా చేస్తే పిల్లలు కానీ ఇష్టంగా తింటారు. ఎగ్ వేసి చేస్తే గోకరకాయని ఇష్టపడతారు, చిన్న పిల్లలైనా ఇష్టపడతారు మంచిగా. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న గోకరకాయ వేసేసుకోవాలి. దీంట్లో వేసేసుకొని మంచిగా కలబెట్టుకోవాలి. దగ్గరికి కలబెట్టుకోవాలి మంచిగా. దగ్గరికి కలబెట్టుకున్నాక దీంట్లో ఉప్పు, కారం అన్నీ చూసుకోవాలి. కొంచెం మగ్గనియాలి, మంచిగా మగ్గనిస్తే మంచిగా టేస్ట్ వస్తుంది. దీంట్లో మగ్గిన తర్వాత మనము కారం చిన్నపిల్లలకైతే ఓకే పచ్చికారం. మనం పెద్దోళ్ళం కాబట్టి కొంచెం ఎండుకారం వేసుకోవాలి. ఎండుకారం కొంచెం, సాల్ట్ కొంచెం, దానికి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు ధనియాల పౌడర్ వేసేసుకోవాలి 1 స్పూను. అప్పుడు టేస్ట్ మంచిగా ఉంటుంది. మంచిగా కలబెట్టుకోవాలి. మంచి స్మెల్ వస్తుంటుంది, మంచి టేస్ట్ వస్తుంటుంది. ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి. చిన్నపిల్లలు తినపోతే అప్పుడు అడగండి. మంచిగా ఎంత బాగుంటుందో. గోకరకాయ ఎగ్ అంటే మంచి స్మెల్ వస్తుంటుంది, చూసారా?